ఏంటి ఎందుకు కూలగొట్టారని చెప్పారా? హైదరాబాద్ ఏమన్నా చెప్పారా? మంది యాక్చువల్గా అప్పుడు బాంబ్ బ్లాస్ట్ బిల్డింగ్ కొట్టారు ఈ పక్కన. అది ఇష్యూ ఏంటో నాకు తెలియదు, అది పర్సనల్లా ఏంటో అన్నది. అప్పుడు డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఇవన్నీ అన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయంటే సరే అని చెప్పి నేను ఆపాను, వర్క్ ఆపాను. స్టేటస్ కోర్టుకి వెళ్ళాను, వర్క్ ఆపాను. 4 స్లాబ్లు వేసేసాను, 4 ఫ్లోర్లు బ్రిక్ వర్క్ అయిపోయింది. ఆపి అలా ఉంచాను. ఎందుకని? డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ తేలుతుందేమో అని. పర్మిషన్ ఎప్పుడు వచ్చింది మీకు? 2015-16లో వచ్చింది. కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వెంటనే 16 ఎండ్లో స్టార్ట్ చేశానండి. 16కే స్టార్ట్ అయింది. అది ఆపేశాను. నేను 7 ఏళ్ళు వెయిట్ చేశాను వాళ్ళ రిజల్ట్ కోసం. అప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వేశారు అప్పుడు స్టేట్ గవర్నమెంట్. 2019లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఏమని? రీకాంటూర్ సర్వే చేయమని. అంటే తప్పు జరిగిందని వాళ్ళకి తెలుసు కాబట్టే రీకాంటూర్ సర్వే చేయమన్నారు. అది జరగలేదు. 2019 నుంచి తర్వాత కూడా జరగలేదు. కానీ 2022లో వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక లెటర్ ఇచ్చారు, చెరువుల యొక్క విస్తీర్ణం. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ చెరువు సర్వే నెంబర్ 30 అల్లాపూర్ విలేజ్ 15 ఎకరాల 24 గుంటలు ఉందని. తర్వాత నేను ఒకసారి ఒక ఆఫీసర్ని కలిస్తే నువ్వు కట్టుకోవచ్చు, నీ దాని లేదన్నారు. హైడ్రా చెప్తుంది కదా 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నాం, గతంలో ఉన్న వాటిని మేము జోలికి పోలేదని చెప్తుంది కదా. పోయింది కదా, నాది కూల్చిన తర్వాతే పోయింది. నేను వెళ్ళి కలిశాను హైడ్రా ఆఫీస్లో. వాళ్ళ వర్ల పాపారావు ఎవరో ఉన్నారు అప్పుడు. ఆయన కలిస్తే, ఆయన ఫైర్ ఆఫీసరు, ఆయన కలిస్తే ఆయన అన్నాడు, ముందర ఎందుకు రాలేదు నువ్వు అన్నాడు. నాకు కలవాలని తెలియదు కదా సార్, నేనేం తప్పు చేయలేదు కదా, నేను అఫీషియల్గా తెచ్చుకున్నాను అంటే ఆయన ఏదో అన్నారు, నువ్వు చాలా పెద్దగా కట్టేసావు. నాకు పర్మిషన్ 4 ఫ్లోర్ల పర్మిషన్, నేను పెద్దగా కట్టవలసిన పని లేదు. పర్మిషన్ మించేమన్నా కట్టారా? పర్మిషన్ లేదు